ఏరా రాఘవ, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడపైన గాజులు వేసుకొని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కళ్ళకి నేను జోకర్లా కనపడుతున్నా? కంటికి మేము జోకర్లా కనపడుతున్నావా? కాళ్ళకేంట్రా పసుపు? అబ్బా దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు? అడుగుతున్నానుగా. ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను నీ కాళ్ళకి పసుపు అంటిందా? రేయ్, వాడు అడుగుతున్నాడుగా, చెప్పరా. అలా మూగట్లా ఉంటావే, చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను నా 2 కళ్ళతో చూశాను. మేమందరం చూసాం, కాదని బుకాయిస్తావే. నోరు తెరిచి చెప్పరా. రేయ్, పెద్దవాడు అడుగుతున్నాడుగా, చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చైతీరా రాఘవా, రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే? రాఘవా, ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా. వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలా రా? నేను అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పరా. వదిలేయండి అన్నానా? రాఘవా, వదిలేయండి. రేయ్ రాఘవా, వదిలేయమని చెప్తున్నాను కదా. చెప్పరా రే. నా మీదే చెయ్యేస్తావా? మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కెల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నీ ఎలా పడుకున్నాడు చూడు, తున్న పూతలాగా. వస్తున్నాడు. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా. బాగుంది. అయ్యయ్యా, బుర్ర యూస్ చేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి కంటమ్మా, కొడతాడేమో.